భారతదేశంలోనే అతి పెద్ద కంపెనీ రాబోతా ఉంది. కొన్ని లక్షల మంది భవిష్యత్తు మారబోతా ఉంది. యువత ఎవరైతే చదువుకున్నారో వారి జీవితాలకి ఒక మలుపు రాబోతా ఉంది. ఏంటి ఎలా చూస్తారు? ఇంత పెద్ద స్టీల్ ప్లాంట్ మీ ప్రాంతానికి వచ్చింది కదా. అందరం కూడా ఈరోజు వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున ఈ ఫ్యాక్టరీని స్వాగతిస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు యావత్ నియోజకవర్గం మొత్తం కూడా ఒక కార్యకర్త, ఒక నాయకుడు గృహప్రవేశానికి ఏ విధంగా ఆహ్వానిస్తాడో ప్రతి ఇంటికి కూడా ఇంటింటికి వెళ్ళి ఆడవారికి బొట్లు పెట్టి, మగవారికి మేము షేక్ హ్యాండ్ ఇచ్చి, కరపత్రాలు ఇచ్చి ఈ మహోత్తరమైన కార్యక్రమంలో మీరు కూడా భాగస్వామ్యం కండి. మనం పునీతులు అవుతాం. మన తాలూకా నియోజకవర్గం తాలూకా స్థితిగతులు మారిపోతూ ఉన్నాయి. మన తాలూకా ఆర్థిక స్థితి పెరుగుతూ ఉంది. మన పిల్లల భవిష్యత్తు మనకు వస్తూ ఉంది. మన యువత అందరికీ ఉండే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పి అందరూ కూడా మేము చెప్తున్నాం. ప్రజల్లో కూడా నమ్మకం ఉంది. ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారి రాష్ట్రానికి కేటాయించడం, అందులో భాగంగానే మరి అపార అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి అవకాశం రావడం, వారు నేరుగా మన గౌరవ హోంశాఖ మంత్రి అనితమ్మ గారు నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం మాకు ఇది గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం. ఈ నియోజకవర్గ ప్రజల అదృష్టం. రానున్న రోజుల్లో ఆర్థికంగా వెనకబడినటువంటి నక్కపల్లి మండలం ఈరోజు బ్రహ్మాండమైనటువంటి పరిస్థితిలోకి తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల ఈరోజు యావత్ ప్రజానికి కూడా చాలా బ్రహ్మాండంగా ఆనందంతో ఉన్నాం. ఈరోజు 70-80 వేలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు వస్తాయి. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ, స్థానిక హోంశాఖ మంత్రులు కానీ స్థానికులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారని చెప్పినటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. తప్పనిసరిగా కూడా 1000 కోట్లతో బడ్జెట్ పెట్టి అంత పెద్ద భారతదేశంలోనే జపాన్ టెక్నాలజీతో ఇక్కడ పరిశ్రమలు తీసుకురావస్తూ, జీరో పొల్యూషన్తో ఇక్కడ పరిశ్రమలు తీసుకొస్తూ, ఇక్కడ ఎవరైతే నిరుద్యోగ యువత కానివ్వండి, చదువుకున్న యువత కానివ్వండి, వాళ్ళందరికీ ఒక దారి చూపిస్తున్నటువంటి ఈ కంపెనీని అడ్డుకోవడానికి ధర్నాలని చెప్పి, రాస్తారోకోలని చెప్పి ప్రత్యర్థి పార్టీలు చేస్తున్నటువంటి ఈ గందరగోళం కరెక్ట్ అని అంటారా? అభివృద్ధిని అడ్డుకునే రాజకీయం అవసరమా? అయితే ప్రస్తుతానికి స్థానికంగా ఉంటున్న నాయకులు ఎలాంటి కూడా దుర్భాషలాడడం కానీ, తప్పుగా ప్రచారం చేయడం జరగలేదు. కొద్దిమంది పై నాయకులు కొద్దిమంది మాట్లాడారు, వారు కూడా తెలుసుకున్నారని మేము భావిస్తున్నాం. ఈరోజు ఈ బల్క్ డ్రగ్ పార్క్ విషయంలో కొద్ది ఇబ్బందులు పడ్డారు తప్ప, ఈ స్టీల్ ప్లాంట్ విషయంలో ఆ రోజు పబ్లిక్ హీరింగ్లు కూడా అన్ని పార్టీలు కూడా స్వాగతించాం. ఈరోజు బయట ఉన్నటువంటి నాయకులు ఎవరో చెడు మాటలు మాట్లాడవచ్చు, కానీ ఇక్కడ ఉంటే స్థానికులు ఎవరు కూడా వ్యతిరేకించలేదు. పూర్తిగా మేము స్వాగతిస్తున్నాం. ఈ పార్టీ ఈ తాలూకా ఏదైతే స్టీల్ ప్లాంట్ వస్తేనే మా తాలూకా జీవన ప్రమాణాలు పెరుగుతాయి, మా పిల్లల భవిష్యత్తు ఉంటుందని చెప్పి ప్రగాఢంగా నమ్ముతున్నాం. ఓకే. సో ప్రధానంగా యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఒకే హామీని పదే చెప్పడం జరిగింది. రాబోయే 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రధాన ధ్యేయం అని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి. ఈరోజు మొన్నటి వరకు గవర్నమెంట్ నోటిఫికేషన్ కానివ్వండి, నిన్న ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ కానివ్వండి, ఇలాంటి పరిశ్రమలు కానివ్వండి, గూగుల్ డేటా సెంటర్ కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే ఏంటి అంటే ఆయన ఇచ్చిన మాటకి ఆ విధంగా అడుగులు వేస్తూ ఉన్నాడా? 20 లక్షల ఉద్యోగాల పూర్తి ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నాడా? 100% పనిచేస్తున్నాడు. మీరు మననే చూసుకుంటే డిఎస్సి, మెగా డిఎస్సి, తర్వాత పోలీస్ రిక్రూట్మెంట్, తర్వాత అవుట్సోర్సింగ్ రిక్రూట్మెంట్, ఈరోజు రేపు వచ్చినటువంటి విశాఖపట్నంలో వచ్చినటువంటి గూగుల్, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఆయన ప్రతి మాట కూడా నిలబెట్టుకునే విధంగా ఆయన తాలూకు తీరు నిర్ణయాలు ఉన్నాయి. ఈరోజు యావత్ రాష్ట్రం కూడా చూస్తూ ఉంది. గత 5 సంవత్సరాల కాలం వినాశన ప్రభుత్వాన్ని, ఒక పరమ దరిద్రమైన ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వ చేష్టలు ఈ రాష్ట్ర ప్రజానీకం చూశారు. ఈరోజు ఈ 2 సంవత్సరాల కాలంలోనే అనేక పెద్ద ప్రాజెక్టులు, ఈరోజు పోలవరం కానీ, అమరావతి కానీ, ఇటు విశాఖపట్నం ఏదైతే క్యాపిటల్ రాజధాని చేస్తారన్నారో ఆ అడుగులు ముమ్మరం చేసి ఈరోజు గూగుల్ కానీ రకరకాల పెద్ద సాఫ్ట్వేర్ సంస్థలు తీసుకురావడానికి ప్రధానంగా లోకేష్ గారి ప్రయత్నం అది చాలా అమోఘం. ఇదంతా కూడా యావత్ ప్రజానీకం చూస్తున్నారు. ఈరోజు ఉత్తరాంధ్ర కూడా తాలూకా భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరు నమ్ముతున్నాం.